past IMA State President Ravi Krishna. అందరికీ నమస్కారము. ఈరోజు ఇక్కడ ముఖ్య సమావేశం ఏమంటే ఏడీజే గారి ఆధ్వర్యంలో మండల్ లీగల్ సర్వీస్ చైర్పర్సన్ అయినటువంటి థర్డ్ ఏడీజే గారు, మిగతా ఆఫీసర్సు, ముఖ్యంగా బార్లో ఉన్నటువంటి అడ్వకేట్స్, బ్యాంక్ మేనేజర్లతో ఈరోజు వచ్చే సంవత్సరం వచ్చే నెల డిసెంబర్ 13వ తారీఖున మనమంతా జాతీయ నేషనల్ లోక్ అదాలత్ అనేది జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా కక్షిదారులు, అడ్వకేట్ల సహాయ సహకారాలతో ఈ మెగా లోక్ అదాలత్ని జయప్రదం చేయాలా. ముఖ్యంగా బ్యాంకులో ఉన్నటువంటి సంవత్సరాల తరబడి వాళ్ళకున్నటువంటి బకాయిలను చెల్లించి బ్యాంకు వారి ద్వారా ఈ లోక్ అదాలత్లో వాళ్ళ కేసులను తక్షణం పరిష్కారం చేసుకోవాలా. ముఖ్యంగా రాజీ కాబడినటువంటి కేసులు కూడా ఈ జాతీయ లోక్ అదాలత్లో జరిపించుకోవాలా. ముఖ్యంగా ఇన్సూరెన్స్ కేసులు మరియు LAOPలు, తర్వాత అన్ని రకాలైనటువంటి సివిల్ కేసులు కూడా ఈ జాతీయ లోక్ అదాలత్లో పరిష్కారం చేసుకోవచ్చు. ముఖ్యంగా అడ్వకేట్స్ వాళ్ళ పార్టీలని ఈ రాజీ మార్గం ద్వారా మన కేసులు సత్వరంగా పరిష్కారం చేయడానికి ఇదొక మంచి అవకాశంగా భావించి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కేసుల యొక్క భారాన్ని కోర్టుల నుంచి తగ్గించవలసిందిగా కోరుకోవడము, ఈ విషయాన్ని అందరికీ పత్రికాముఖం ద్వారా తెలియజేయడము ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఏడీజే గారు చెప్పినట్టు అందరూ కూడా మన కేసుల త్వరిత పరిష్కారానికి ఈ రాజీ మార్గాన్ని ఎంచుకోవడం అనేది ఒక ముఖ్య బాధ్యతగా నేను అందరికీ తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఏడీజే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. على رسوله الكريم أما بعد فتعاونوا على البر والتقوى صدق الله ما شاء الله الحمد لله ثم الحمد لله. आज शहर नंदियाल में हमारी एक ऐसी जमात तैयार हुई है जो खिदमत खल्क के लिए, इंसानों की खिदमत के लिए तैयार हुई है, जो अपने फैज़ को पूरी दुनिया में पूरे आलम भर में आम करना चाहती है. इस दौर में
जहां मुसलमानों पर जुल्म किया जा रहा है, जहां मुसलमानों की तरफ बेवजह आवाजें उंगलियां उठाई जा रही हैं, इस दौर में ऐसी जमातें होना बिल्कुल जरूरी है। और ये जमात ऐसी जमात है जो ना मुसलमान देखती है, ना हिंदू देखती है, ना क्रिश्चियन देखती है। ये सिर्फ देखती है तो हिंदुस्तानी देखती है, ये सिर्फ देखती है तो इंसानियत देखती है। इंशाअल्लाह हम इस आज़्म व इरादे के साथ इस नए काम को शुरू करे हैं, इस खिदमत को शुरू करे हैं। बस अल्लाह ताला से दुआ करें, अल्लाह ताला हमारी इस खिदमत को तमाम दुनिया भर में आम फरमाए और इसका फैज़ जारी रखे। अस्सलाम वालेकुम। सशीर्षा पुरुषः सहस्राक्षरपुरुषं यदतुः मुखं किमस्ति ब्राह्मणोऽस्य मुखमासीत् अहोराजन्यः तदसयद्वैश्यः कन्यागं शूद्रो अजायतः चन्द्रमामहताग्निश्च वायुरजायतः नाभ्या आसीदन्तरिक्षः श्रोत्र अमृत इह भवति यज्ञाय विद्यते यज्ञेन यज्ञमयजन्तदेव धर्माणि प्रथमान्यासंस्वरूपम् अनेकदा समपरत्वते ततोमिति यस्मिनावतीतमस्तु मा विद्विषावहै ब्रह्मचारिण स्वाहा स्वाहा समायन्त ब्रह्मचारिण स्वाहा समायन्त ब्रह्मचारिण स्वाहा
గారు
గత మాసంలో దీపావళి పర్వదినం రోజున మన గుడి దగ్గర ఒక అపశృతి కూడా జరిగినది. ప్రమాదవశాత్తు అబ్బాయికి మిస్ఫైర్ అయ్యి క్రాకర్స్ అన్ని కూడా ముఖానికి తగలడం జరిగింది. అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా అతి త్వరగా కోలుకొని ఆ అబ్బాయి ఇంటికి రావడం జరిగింది. అలాగే అబ్బాయి కోలుకోవడానికి ప్రతి ఒక్క విషయంలో కూడా మన ఆర్యవైశ్య పెద్దలందరూ కూడా చాలా మటుకు ప్రయత్నం చేసినారు. అక్కడ ఉన్నటువంటి డాక్టర్లతో మాట్లాడడం కానీ, అక్కడ ఉన్నటువంటి ఖర్చులు ఎంత అవుతున్నాయి, ఏమి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అనేటువంటి విషయాన్నంతా కూడా వాళ్ళు క్షుణ్ణంగా దగ్గరుండి తెలుసుకొని అబ్బాయి కోలుకోవడానికి 100కు 80% వీళ్ళు ఆర్యవైశ్యులందరూ కూడా ఈ యొక్క సహాయపడ్డారు. అదే ఈ విషయం తెలుసుకున్నటువంటి శీనయ్య బృందము మరియు వసుధా ఫౌండేషన్ వారు కూడా ఈ రోజున వారికి ఏదైనా సరే సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో శీనయ్య బృందం వారు 20,000 రూపాయల యొక్క సరుకులు, 20,000 విలువ చేసేటువంటి సరుకులు మరియు 15,000 రూపాయలు విలువ చేసేటువంటి చెక్కును ఈ రోజు వారికి ప్రదానం కూడా చేస్తూ ఉన్నారు. నిజంగా ఇటువంటి ఆ అబ్బాయికి మనకు ఎటువంటి సంబంధం లేదు, కేవలం మన గుళ్ళో పనిచేస్తున్నాడు అనేటువంటి ఆత్మవిశ్వాసం. అంటే అబ్బాయి మనకు ఎటువంటి బంధువు కాకపోయినా ఆత్మబంధువు అయినందుకు ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఈ విధంగా సహాయం చేసినందుకు అమ్మవారి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా వారిపై ఉంటూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయడానికి అమ్మవారు వారికి బుద్ధి కలిగిస్తూ శక్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఫౌండేషన్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలని కూడా తెలియజేస్తున్నా. ప్రస్తుతం ఇక్కడ వసుధా ఫౌండేషన్ సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. నారాజ్ సార్ గారు ఇక్కడ లేరు, ఆయన కూడా కృషి చాలా గొప్పది. అందరికి కూడా అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు ఉండాలి. అలాగే మా ఆర్యవైశ్య హాస్పిటల్ బిల్లు 2,70,000 రూపాయలు. డిశ్చార్జ్ చేసినాం. దాని తర్వాత సీనయ్య గారికి చెప్పినాం, అయ్యా ఇట్లా అబ్బాయి ఇట్లా ప్రమాదవశాత్తు జరిగింది అంటే ఆయన వసుధా ఫౌండేషన్ వాళ్ళతో మాట్లాడి ఆ అబ్బాయికి 15,000 చెక్కు ఇస్తూ తన సొంత ఖర్చులతో ఆ అబ్బాయి తినుబండారాలు ఇచ్చినాడు. అమ్మవారు సీనయ్యకు నిండా కృప ఉండాలని కోరుకుంటున్నాను. చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమం కూడా దానికి అవసరమైన బిల్లులు అని తీసుకుపోయి అక్కడంతా సబ్మిట్ చేసినాము. అది కూడా త్వరలో వస్తుంది. ఆ కార్యక్రమానికి సహకరించిన శీనయ్య బృందానికి ఈ సభాముఖంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా భవిష్యత్తులో ఇట్లా ఈ కార్యక్రమాలు చేయాలా, బాగా ముందుకు పోవాలా, ఈ వసుధా ఫౌండేషన్ ద్వారా ప్రజలను బాగా ఆదుకోవాలని నేను మరీ చెప్తున్నాను. ఈ కార్యక్రమం వచ్చేసిన నాగరాజ్ సార్ గారికి, తర్వాత మన మల్లారెడ్డి గారికి, ఈ శీనయ్య బృందం అంటే మాకు అందరూ వస్తారు, ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అందరికీ ఈరోజు ఈ కార్యక్రమం రావడం, ఇక్కడ మా ఆర్యవైశ్య భవనంలో ఇక్కడ పాల్గొనడం చాలా మంచి ఆనందదాయకము. కాబట్టి అందరూ మన బృందం కూడా ఇట్లా ముందు మంచి కార్యక్రమం చేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను. విజయవాసవి. ఈరోజు మహమ్మద్ అనే అబ్బాయి దీపావళి రోజు ఆ ముఖం కాలడంతో చాలామంది మన ఆర్యవైశ్యులు కూడా 5,000, 10,000 ఇచ్చి సహకరించారు. వారికి అమ్మవారు అబ్బాయికి తొందరగా కోలుకోవడం చాలా ఆనందదాయకం మాకందరికీ. ఎందుకంటే చాలామంది భయపడిచారు, ఏమైందని. కండ్లు లేవు అని ఒకడంటారు, కండ్లు పోయినాయని ఒకడంటారు. నేను అన్నీ విమర్శించి చెప్పి అందరికీ ఏం లేదు, బాగుంది, కండ్లు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. మరుసటి రోజే మేము హాస్పిటల్కి వెళ్ళి అక్కడ అబ్బాయిని చూసి పరిశీలించి మళ్ళీ వచ్చి అందరికీ కండ్లు బాగున్నాయి, అబ్బాయి బాగున్నాడు చాలా అని అందరికీ తెలియజేయడం అయినది. ఇప్పుడు ఈరోజు మన వసుధా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 15,000 రూపాయల చెక్కు మరియు నిత్యావసర వస్తువులు ఇస్తూ మరి అబ్బాయి బాగా కోలుకోవాలని చెప్పేసి ఖర్జూరం పండ్లు, డ్రై ఫ్రూట్స్ కూడా అబ్బాయి తొందరగా కోలుకోవాలని డ్రై ఫ్రూట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వసుధా ఫౌండేషన్ వారికి
మరియు సీనయ్య గారు సహకరిస్తున్న వారందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తీసుకోవాలని మేము ఇక్కడి నుంచి రాత్రి అంబులెన్స్ మాట్లాడి పంపించినాము. అది మరి మధ్యాహ్నం ఏం జరిగిందో అది ఎంతో అర్థం కాలే. మేము స్వతంత్రం పోయి మన గాలిసిటి వేణుగోపాల్ గారికి మాట్లాడి అంటే చూడడం కళ్ళు బాగున్నాయంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినాము. అసలు మొదటి రోజు హాస్పిటల్ పోయినప్పుడు మేము అసలు గుర్తే పట్టుకోలేకుండా అబ్బాయి మన అందరికీ చాలా మంచి అదృష్టం. తర్వాత అమెరికా నుంచి 2 లక్షల రూపాయలు చెక్కు రావడం, ఆ చెక్కు అక్కడ అందజేసిన తర్వాత ఈ అమ్మాయిని విడుదల చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో సహకరించిన డాక్టర్ రామనాథ్ గారికి ఈ సమాపంగా నేను తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారము. తీసుకోండి. స్థానం నందవరం. అమ్మవారి కార్తీక పౌర్ణమి రోజు అమ్మవారి దీక్ష స్వీకరించి 41 రోజు దినం మండలం కాలంలో దీక్ష విరమిస్తాము. ఆ కాలంలో నందవరం నుంచి యాగంటి క్షేత్రానికి పాదయాత్రతో బయలుదేరుతున్నాము. ఈరోజు 8వ తేదీ బయలుదేరాము. బయలుదేరినాక ఈ మధ్యలో సాయిబాబా టెంపుల్ దగ్గర విష్ణువర్ధన్ రెడ్డి అని స్వామి భిక్షదాత అల్పాహారం ఏర్పాటు చేసి స్వాములకు ఆశీర్వాదం తీసుకొని స్వామి ఎల్లవేళలా బాగుండాలని కోరుకుంటూ దీక్ష తీసుకునే వాళ్ళకు ప్రతి ఒక్కరు తెలియజేయడం ఏమనగా అమ్మవారి దీక్ష స్వీకరించండి, ప్రతి ఒక్కరు అమ్మవారి కృప పొందండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంతమంది వచ్చారు సార్? 60 మంది దగ్గర వచ్చారు స్వామి. ఎన్ని గంటలకు బయలుదేరినారు? ఉదయం 7:30 బయలుదేరాం స్వామి. ఇంటికి వచ్చే తాలూకా 10 అయింది. మధ్యాహ్నం 1 గంట కల్లా యాగంటికి బయలుదేరుతాం. మేము చౌడేశ్వరి దీక్షాదారులం. నందవరం నుంచి యాగంటికి పాదయాత్ర చేస్తున్నాము. మార్గ మధ్యంలో నుంచి విష్ణువర్ధన్ రెడ్డి అనే స్వామి అల్పాహారం విందు ఏర్పాటు చేయడంతో ఇక్కడ ఆగి సాయిబాబా గుడి టెంపుల్ దగ్గర అల్పాహారం సేవించి ఇప్పుడు మళ్ళీ యాగంటికి బయలుదేరుతున్నాము. ఈ మండల కాలంలో ప్రతి సంవత్సరం మేము యాగంటికి పాదయాత్ర నిర్వహిస్తాము. స్వాములందరము బయలుదేరుతాము. అక్కడికి పోయి ఉమామహేశ్వర స్వామిని దర్శనం చేసుకొని తిరిగి మళ్ళీ నందవరం చేరుకుంటాము. ఈ నియమం జరుగుతుంది. అమ్మవారి దీక్ష మొదలుపెట్టిన నుంచి ప్రతి సంవత్సరం కూడా యాగంటికి పాదయాత్ర చేస్తున్నాం. చేసి అక్కడ స్వామివారి కృప ఉంది, అభిషేకం అని చేసి అక్కడ దర్శనం చేసుకుంటాం. నష్టదాయకమైన విత్తన బిల్లులు రైతులందరికీ నష్టదాయకమైన విత్తన బిల్లులు, విత్తన బిల్లును రైతు కార్మిక సంఘాల ఐక్యత, కార్మిక సంఘాల ఐక్యత. ఎస్కేఎం పిలుపులో భాగంగా డ్రోన్ ప్రజా సంఘాల నాయకులతో ఈ కాపీలను దగ్ధనం చేయ కార్యక్రమంలో భాగంగా సిఐటి నాయకులు శివరాం గారిని మాట్లాడుతుగా కోరుతున్నారు.
రకాల సమావేశాలు జరుగుతున్నాయి. 11వ తేదీన పార్లమెంట్లో మన కేంద్ర ప్రభుత్వం ఈ పెట్టేటువంటి బిల్లులో ప్రధానంగా ఒకటి విత్తన బిల్లు, కరెంటు బిల్లు, ఈ రెండు బిల్లులు కూడా ఆమోదానికి పెట్టబోతున్నారు. ఈ బిల్లు ఆమోదం జరిగితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగానికి తీరని నష్టం కలుగుతుంది. ప్రధానంగా ఈరోజు దేశానికి అన్నం పెట్టేటువంటి రైతులు బాగుండాలని చెప్పేసి మాటల్లో అన్ని రకాల పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఆచరణలో అందుకు విరుద్ధంగా అమలు చేస్తున్నాయి. విత్తనం బాగుంటే పంట బాగుంటుందని చెప్పేసి నమ్ముతారు. మళ్ళీ ఈరోజు దేశంలో ప్రభుత్వ కంట్రోల్లో విత్తనాలు లేవు. విత్తనాలన్నీ కూడా ఈరోజు పెద్ద పెద్ద పేడ కంపెనీల ప్రైవేటు వ్యాపారుల చేతులకు వెళ్ళాయి. ఈరోజు ప్రభుత్వం నాణ్యమైనటువంటి విత్తనాలు అందించేటువంటి పరిస్థితులు లేకపోవడం వల్ల ఈరోజు నకిలీ విత్తనాల వల్ల, కల్తీ విత్తనాల వల్ల రైతాంగం నష్టపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకొస్తుంది. ఈ చట్టం అమలు జరిగితే రైతులందరికీ కావాల్సినటువంటి నాణ్యమైనటువంటి విత్తనాలు అందకుండా పోయేటువంటి పరిస్థితి కలుగుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ఈ దేశవ్యాప్తంగా రైతులకు నాణ్యమైనటువంటి విత్తనాలు అందించేటువంటి పని తీసుకోవాలి తప్ప నకిలీ కల్తీ విత్తనాలు అందించేటువంటి ఏదైతే చట్టం తీసుకొస్తున్నావో ఈ చట్టం దుర్మార్గమైనటువంటి